శ్రీ గురుభ్యో నమ. గ్రూపు అడ్మిన్లకు, గ్రూపులో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియచేస్తూ, నిత్యము చదువుకుంటున్నటువంటి భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 10వ అధ్యాయం విభూతి యోగము నుండి 32వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సర్గాణామాదిరంతచ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ అర్జున, సృష్టి యొక్క ఆది మధ్యాంతములు, ఉత్పత్తి స్థితి లయములు నేనే అయి ఉన్నాను. మరియు విద్యలలో ఆధ్యాత్మిక విద్యయు వాదించు వారిలో రాగ ద్వేష రహితముగా తత్వ నిక్షయము కొరకు చేయబడు వాదమును కూడా నేనే అయి ఉన్నాను అని ఇక్కడ భగవానుడు చెప్పాడు. ప్రియాత్మ స్వరూపులారా, మనమందరము గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఎంతో మంది అడ్మిన్లు గ్రూపులు పెట్టి గ్రూపుల ద్వారా సత్యాన్ని తెలియచేయాలి అని, భ్రాంతి రహితులను చేయాలి అని, దుఃఖ రహితులను చేయాలి అని కష్టపడుతూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి సభ్యులు కూడా అనుభవజ్ఞులైనటువంటి వారు ఏదైనా ఒక విషయాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిపైన చర్చ మీమాంస జరుగుతూ ఉంది. ఈ చర్చ మిగతా వినేటువంటి వాళ్ళకి రాగ ద్వేషములతో కూడుకున్నటువంటి చర్చిగా భావించకూడదు. రాగ ద్వేష రహితమైనటువంటి వాదం నేను అన్నాడు కదా పరమాత్మ ఇక్కడ. అంటే సత్యాన్ని తాను తెలుసుకొని ఇతరులకు తెలియచేయాలి అంటే ఒక విషయం పైన చర్చ జరిగినప్పుడే అందరికీ తెలియబడుతుంది. అందుచేత గ్రూపుల్లో ఇటువంటి విషయములు జరుగుతూ ఉంటాయి. ఇది వాదోపవాదములుగా భావించకుండా నిజము తెలుసుకునే ప్రయత్నం అందరికీ తెలియచేయాలి అని సంకల్పముగా గుర్తించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మ విద్యానాం అన్నారు ఇక్కడ. ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మ విద్యయే తానని భగవానుడు చెప్పుట వలన ఆ విద్య యొక్క శ్రేష్టత్వము బాగుగా వెల్లడవుతున్నది. ఏ విద్య వలన మనుజునకు దుఃఖరాహిత్యమో, అనంత ప్రాప్తి కలుగునో, పరమశాంతి చేకూరునో అది అన్నిటికంటేనూ గొప్పది యగును. అట్టి శక్తి ఒక్క బ్రహ్మ విద్యకు మాత్రమే ఉన్నది, ఆధ్యాత్మిక విద్యకు మాత్రమే ఉన్నది. కనుకనే అట్టి లోకోత్తర విద్య తానని శ్రీకృష్ణమూర్తి పలికిరి. మనుజుడు ఏ విద్యను గడించవలెను అను ప్రశ్నకిచట చక్కటి సమాధానము సంగబడినది. ఆధ్యాత్మిక విద్యను చేపట్టి జనన మరణ రూప సంసార బంధము నుండి విముక్తి నొందుడు అని పరమాత్మ కరుణతో బోధించుతున్నారు. లౌకిక విద్య ఏదియు రానివాడైనను అక్షరమగు పరమాత్మను గూర్చిన విద్య గలవాడైనచో రక్షకుయే యగును. అటువంటి వాడు రక్షించేవాడే అవుతాడు. అతను రక్షింపబడి తాను ఇతరులను రక్షింపగలిగేటువంటి స్థాయిని పొందగలుగుతాడు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. వాద అనగా ప్రవదాతం, వాదము అనగా అవి వాదము 3 విధములు. ఒకటి జల్పతము, ఒకటి వితండము అని ఉంటుంది. రాగద్వేషములు లేక కేవలము తత్వమును తెలుసుకొను అభిలాషతో చేయబడు ప్రశ్నోత్తరాదులు వాదమనబడును.
పరమతములను ఖండించి తన మతమును స్థాపించుకొని ఇతరులను జయించు నిమిత్తము చేయబడు ప్రసంగము జల్పమనబడును. కేవలము పరమతమును, తమ మతమును కాకుండా పరమతమును దూషించు ఉద్దేశముతో చేయబడినది వితండమనబడును. ఇది 3 రకాలుగా ఉన్నది వాదములలో. పరమతములను ఖండించడం దోషమే. తన మతమును తాను గొప్పగా చెప్పుకోవడం దోషము లేదు. ఏ విధంగా అంటే, తన తల్లిని తాను గొప్పగా చెప్పుకోవడంలో దోషము లేదు, కానీ ఎదుటి వారి తల్లిని తప్పుగా మాట్లాడడం దోషమే కదా. ఆ విధంగా తాను పొగుడుకోవడం, ఇతరులను తక్కువ చేయడం రెండూ కూడా దోషమే. అందుకే మన వాళ్ళు అన్నారు, ఆత్మస్తుతి పరనింద రెండూ కూడా దోషమే అని. అందుచేత సత్యాన్ని ఎరిగినటువంటి వారు దూషణలకు దిగరు. వీనిలో వాదమును తానని భగవానుడు చెప్పుట వలన తత్వ నిశ్చయము కొరకై చేయబడు రాగ ద్వేష రహితముగు విచారణయే ఉత్తమమని స్పష్టమగుతున్నది. కావున విజ్ఞుల దానినే ఆశ్రయించవలేను, దానినే ఆశ్రయిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా పెద్దలు అందరూ కూడా. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.